నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఎన్నికలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని గత కొంతకాలంగా నిపుణులు, రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ విషయంలో ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీనిలో సంచలన విషయాలు బయటపెట్టింది మైక్రోసాఫ్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటెంట్ ను ఉపయోగించి భారత సార్వత్రిక ఎన్నికలకు ఆటంకం కలిగించడానికి చైనా సిద్ధమవుతోందని మైక్రోసాఫ్ట్ భారత్ ను హెచ్చరించింది. ఇంతకుముందు తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ విధమైన ప్రయత్నాలు చేసిందని కూడా ఆ నివేదిక పేర్కొంది. సో ఏది ఏమైనా భారత్లో మరోసారి మోదీ అధికారం చేపడితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలో భారత్ అనేది అగ్రగామిగా ఎదగటం ఖాయం. ఇప్పటికే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో భారత్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా భారత్ అభివృద్ధి చెందుతుంది. సో ఇటీవల భారత ప్రధాని పర్యటనల టైంలో కూడా చూసుకుంటే భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈసారి ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా భారత్ నిలబడుతుందంటూ కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ప్రపంచ దేశాలతో దౌత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్న వివాదాలను పక్కన పెడుతూ అభివృద్ధిలో ఎక్కడా కుంటుపడకుండా ముందుకు వెళ్తున్నాం. కరోనా తరువాత ప్రపంచం ఎంత కుదేలైపోయినా, అమెరికా లాంటి ఆర్థిక వ్యవస్థలు తలకిందులైనా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకే సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్ భారత్పై అక్కసు కక్కుతూనే ఉంది. అదేవిధంగా చైనా కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్వలేని పరిస్థితిలో చైనా భారత్లో ఎన్నికలకు సంబంధించి కూడా కుట్రలు చేసే పన్నాగాలు పన్నుతుంది. సో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఏది చేసినా భారత ప్రజలు చాలా విఘ్నులు. భారత టెక్ నిపుణులు కూడా అంతకన్నా మించి, చైనాకు మించి వారు సాఫ్ట్వేర్లను డెవలప్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఏఐ ఆధారిత కంటెంట్ ఇక్కడ భారత్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అనుమతించకుండా ఇటు సర్కారు చర్యలు చేపట్టింది. అదేవిధంగా టెక్ సంస్థలు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధమైన ఫైర్ వాల్స్ ఉపయోగించి వాటన్నింటినీ అడ్డుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా కుయుక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్లో పారకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత ఎన్నికలపై కూడా చైనా ప్రభావం చూపుతుంది. అంటే భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎంతగా భారత్ అభివృద్ధిలో దూసుకు వెళ్తుంది అంటే చైనా ఇక రానున్న రోజుల్లో చాలా వెనక్కి వెళ్ళిపోతుంది, భారత్ అభివృద్ధిలో దూసుకు వెళ్ళిపోతుంది అనేది ప్రపంచ దేశాలందరికీ కూడా తెలిసిపోయింది. చాలా దిగ్గజ సంస్థలు కూడా చైనాలో ఉన్న పెట్టుబడులను తీసుకొచ్చి భారత్లో పెడుతున్నాయి. సో ఇదే మన భారత్ ఎంత అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఒక మార్గనిర్దేశకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.